హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో మీకు నేనున్న హోటల్ డీటెయిల్స్ గురించి మీకు చెప్తాను. ఆ హోటల్లో ఎలా సర్వీస్ ఉందో కూడా చూపిస్తాను. అక్కడ కేఎల్ టవర్ అనుకుని దగ్గరలోనే ఉంటుంది. కేఆర్ కాలనీ ఇక్కడ నుంచి 2 to 3 kilometers వరకు ఇదే హోటల్. ఇదే నేనున్న హోటల్ ఎదురుగున్న సర్వీసెస్. ఇక్కడ ప్రతి ఒక్కటి ఉన్నది. ఏమైందంటే ఇక్కడ రెస్టారెంట్స్ ఉన్నాయి, ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. మనకు బిర్యానీ దొరుకుతుంది, కావాలన్నీ దొరుకుతాయి, ప్రతి ఒక్క సామాన్లు దొరుకుతాయి. ఇదే నేనున్న హోటలు. దీనికి ఆనుకొని ప్రతి ఒక్క రెస్టారెంట్ ఉంది. ఇండియన్ గ్రాసరీ స్టోర్స్ ఉన్నాయి. ఇండియన్కి సంబంధించిన ప్రతి ఒక్క ఫుడ్, ప్రతి ఒక్క ఐటెం మనకి ఈజీగా దొరుకుతుంది. ఇది ఎక్కడంటే కేఎల్ సెంట్రల్ దగ్గరే ఉంటుంది. చాలా చీప్. నాకు 1500 రూపీస్ పర్ డే పట్టింది. అంటే 50 ringgits అనుకోండి, 75 ringgits. సో అంత తక్కువ కాస్ట్గా వచ్చింది. చూసారా, ఇక్కడ ఈవినింగ్ అయితే మొత్తం ఇడ్లీలు వేస్తారు, దోశలు వేస్తారు. దగ్గర మన ఇండియాలో ఉన్నట్టే ఉంటుంది. ఇక్కడ చాలా ఫ్రీ ఫెసిలిటీస్ ప్రతి ఒక్కటి ఉంటుంది. అందుకని నేను హోటల్కి ప్రిఫర్ చేసుకున్నా. నాతో పాటు మీకు కూడా చూపిస్తే మీరు ఎప్పుడైనా మలేషియాకి వస్తే ఈజీగా ఇక్కడ బుక్ చేసుకొని హ్యాపీగా ఉంటారని చెప్పి. ఇక్కడ ఫ్యామిలీస్ కూడా వచ్చేవి. అంత హ్యాపీగా నీట్గా చూడండి. ఇక్కడ సర్వీస్ ఎలా చేస్తున్నాడు, చాలా బాగా సర్వీస్ చేస్తున్నాడు కదా. ప్రతిరోజు మనం క్లీన్ చేయమంటే క్లీన్ చేస్తారు, వద్దని మనం డోంట్ డిస్టర్బ్ అని బోర్డు పెడితే క్లీన్ చేయరు. సో చూడండి, ఇతను నాకు 3 రోజుల నుంచి ప్రతి ఒక్క సర్వీస్ ప్రొవైడ్ చేసి ఇతనే వస్తున్నాడు. చాలా బాగా చేస్తున్నాడు వ్యక్తి, హిందీ వ్యక్తి. సో ఇతను ఫేస్ చూపించకూడదు అన్నాడు కాబట్టి నేను ఫేస్ చూపించట్లేదు, దాన్ని కాస్త బ్లర్ చేస్తున్నా. సో ఇతను ఏంటంటే నేనున్న ఈ 7 days మంచి సర్వీస్ ప్రొవైడ్ చేశాడు. ప్రతి ఒక్కటి డీటెయిల్గా సర్వీస్ ప్రొవైడ్ చేశాడు. సార్ అని మంచి రెస్పెక్ట్, అంత మంచిగా చూసుకున్నారు. నార్త్ ఇండియన్ అంట, ఎక్కడో చెప్పలేదు పాపం, నేను కనుక్కోలేదు. అతను ఏమంటే ఫేస్ చూపించగలడు సార్, ప్లీజ్ నాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పారు. కానీ సర్వీస్ ఉంది మనం చూపించడానికే కదా. సో అందుకని చెప్పి నేను ఫేస్ బ్లర్ చేసి ప్రతి ఒక్క సర్వీస్ గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎంత బాగా సర్వీస్ చేశాడంటే ప్రతిదీ నీట్గా తుడిసి, అంటే రోజు ఇదంటే బెడ్షీట్స్, ప్రతి ఒక్క బెడ్షీట్ మార్చి రోజుకి 2 towels ఇస్తున్నాడు, షాంపూ బాటిల్స్ ఇస్తున్నాడు, 2 సబ్బులు ఇచ్చాడు. అంటే అన్ని హోటల్స్ ఇచ్చేదే కదా. ఇక్కడ స్పెషల్ ఏముందంటే అంటే సర్వీస్ అని చెప్తున్నా. ఏంటంటే ఇప్పుడు నేను ఒక టవల్ ఖరాబ్ చేసిన, వేరే హోటల్స్ అయితే ఆ టవల్ ఛార్జెస్ చేసి నా దాంట్లో క్యాన్సిల్ చేశాను. ఇతను ఏం చేశాడంటే, సార్ పర్లేదు సార్, నేను ఎవరికి చెప్పను, నీట్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది చెప్పి తీసుకెళ్ళాడు. సో అలా సర్వీస్ క్లియర్గా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఏంటంటే రోజుకి 2 వాటర్ బాటిల్స్ ఇస్తారు. ప్లస్ ఏంటంటే ఇక్కడ ఆండ్రాయిడ్ టీవీ, ఏసీ, మంచిగా అదేంది వాష్రూమ్ కూడా సూపర్గా నీట్గా మెయింటైన్ అవుతుంది. సో మనకేంటంటే రెగ్యులర్గా అన్నీ ఉంటాయి. కాకపోతే ఓన్లీ మనకి ఫుడ్ ప్రొవైడ్ చేయరు. నేను చూపించాను కదా వీడియోలో స్టార్టింగ్లో, మనకు ఫుడ్ అక్కడ దొరుకుతుంది, మనం తీసుకోవడమే, కొనుక్కొని తినడం. ఇండియన్ ఫుడ్ చుట్టుపక్కల ప్రతి ఒక్కటి దొరుకుతుంది. మీకు చికెన్ కావాలన్నా, నాన్ వెజ్ కావాలన్నా, ఇడ్లీ కావాలన్నా, దోశ కావాలన్నా, మీల్స్ కావాలన్నా ప్రతి ఒక్కటి ఈ హోటల్ చుట్టూరే ఉంది. మొత్తం ఇండియన్ రెస్టారెంట్సే. ఇండియన్ రెస్టారెంట్లో అది కూడా తమిళియన్స్ రెస్టారెంట్. తెలిసిందే కదా, మలేషియా అంటే తమిళియన్స్ ఎక్కువ ఉంటారు. సో తమిళియన్స్ రెస్టారెంట్. సో అంత బాగా మంచి సర్వీస్ ప్రొవైడింగ్ ఈ హోటల్లో ఉంది. లిమిటెడ్ కాస్ట్. మనం ఎక్స్పెక్ట్ చేసి హై కాస్ట్లో ఎక్స్పెక్ట్ చేసుకునే దానికన్నా ఇది నాకు కొంచెం బెటర్ అనిపించింది. ఏంటంటే మనం లిమిటెడ్ కాస్ట్తో ట్రావెల్ చేస్తూ ఉంటాం. ఆ లిమిటెడ్ కాస్ట్తో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇలాంటి రెస్టారెంట్స్ కానీ హోటల్స్ కానీ మనకు దొరికితే అది ఎంత హెల్ప్ఫుల్గా ఉంటుందో మనకు మాత్రమే తెలుసు. ఈ హోటల్ గురించి కొంచెం డిస్లైక్స్ అంటే ఇదేంది నెగిటివ్గా చెప్పాలంటే, నేను ఎంటర్ అయిన రోజు ఎర్లీ చెక్-ఇన్ కోసం ఒక 50 ringgits తీసుకున్నారు. అది తప్ప మొత్తం బాగుంది. సో ఏంటంటే ఇక్కడ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎర్లీ చెక్-ఇన్స్కి మనకు ఛార్జెస్ చేస్తారు. మ్యాక్సిమం ఇక్కడ 2 o'clock నుంచి చెక్-ఇన్ స్టార్ట్ అవుతాయి. కొన్ని దగ్గర 3 o'clock స్టార్ట్ అవుతాయి. అటు ఆఫ్టర్నూన్ 3 o'clock చెక్-ఇన్ స్టార్ట్ చేస్తారు. సో అలా ఉంటుంది. అందుకు దాని ప్రకారంగా ప్లాన్ చేసుకోండి. ఎర్లీ చెక్-ఇన్ ఖచ్చితంగా ఛార్జ్ చేస్తారు. ఏదో రేర్ కొన్ని హోటల్స్లో తప్ప మీకు ఎర్లీ చెక్-ఇన్ అలౌ చేయరు.
సో నేను చెప్తుంది ఏంటంటే ఎర్లీ చెక్-ఇన్స్కి ఛార్జెస్ ఉంటాయి, మీరు దాని ప్రకారంగా ప్లాన్ చేసుకోండి, ఓకేనా? అందుకని ఇది కూడా చెప్తున్నాను. సో ఎట్టకేలకు అతను క్లీనింగ్ అయిపోయింది, నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నా ఒక ప్లేస్కి, అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది, దానికి సంబంధించిన చిన్న క్లిప్స్ లాస్ట్లో వస్తుంది. సో దాన్ని మీరు చూస్తారని నేను అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ వ్లాగ్స్. ఇలాంటి మోర్ కంటెంట్ ఉన్న వీడియోస్ కావాలంటే నా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ వస్తే ఆన్లో పెట్టుకోండి. నా ఛానల్ రీచ్ ఎక్కువ అవుతుంది, దాన్ని బట్టి నాకు వ్యూస్ కూడా వస్తాయి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో నేను కేఎల్ టవర్కి వెళ్ళబోతున్నా. ఆ కేఎల్ టవర్కి సంబంధించిన వీడియో ఇది. దీంట్లో ప్రతి ఒక్క డీటెయిల్స్ మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా పోవాలి, ఏంది, నాకేం ఫ్లాస్ జరిగినాయి, దానికి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో నీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో ఫ్రెండ్స్,